వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. మాఘపురాణం 8వ అధ్యాయంలోకి వచ్చాం. పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుల సంగతి వాళ్ళ సంవాదాన్ని గురించి కూడా చెప్తున్నారండి. దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశంలో జన్మించాడు. మనకి ఈ కథ తెలుసు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్యంత గొప్ప పతివ్రత ఎవరు అని పరీక్ష చేస్తూ అత్రి మహర్షి అనసూయాదేవిల ఆశ్రమానికి వెళ్తే మాకు ముగ్గురికి దానం చేయమని అడిగి నగ్నంగా మాకు వడ్డించాలని అడిగారట. వివస్త్రగా వడ్డించమని అడిగితే ఆవిడ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మీద మంత్రోదకం చల్లి పసిబిడ్డలుగా చేసి వాళ్ళకి పాలిచ్చి పెంచుకుందట. ఆ తర్వాత ఆ త్రిమాతలు ముగ్గురు వచ్చి మా భర్తల్ని మాకు ఇచ్చేయమంటే వాళ్ళని మళ్ళీ వెనక్కి ఇచ్చేసింది. అయితే అప్పుడు వాళ్ళ ముగ్గురి అంశాలతోటి సంతానం లభిస్తుందని వాళ్ళ వరం పొందినటువంటి అనసూయాదేవికి దత్తాత్రేయ స్వామి జన్మించాడు. ఆ దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశంలో పుట్టారని చెప్తారు. అయితే ఈయన లోక కళ్యాణం కోసం ఎన్నో ఘనకార్యాలు చేశారు. అద్భుతమైన గురువు అవతారంగా చెప్తారు. గురువు యొక్క అవతారం అని చెప్తారు కదా. అయితే ఆ కాలంలోనట దత్తాత్రేయుని కాలంలోనే కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు జన్మించాడు. ఈ క్షత్రియ వీరుడు ఎవరంటే కార్తవీర్యార్జునుడు సుదర్శన చక్రం అంటే విష్ణుమూర్తి యొక్క ఆయుధమైన సుదర్శన చక్రాయుధ స్వామి చక్రతాళ్వారని చెప్పుకుంటాం. ఆయన ఒక శాపవశాత్తు కార్తవీర్యార్జునుడుగా జన్మించాడు. ఈ కార్తవీర్యార్జునుడు పరశురాముని చేతిలో మరణించి మళ్ళీ విష్ణు తాలూకు సాన్నిధ్యాన్ని పొందాడని చెప్తారు. ఆ కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని యొక్క భక్తుడట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని కొలవకుండా ఆయన దత్తాత్రేయ స్వరూపాన్ని కొలిచేవాడు. అయితే ఆయన మాహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు. అతనికి గురువే దత్తాత్రేయులు అని చెప్పుకున్నాం కదా. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వల్ల అనేక విషయాలు తెలుసుకున్నాను, కానీ మాఘమాసం యొక్క మహాత్మ్యాన్ని వినలేదు. కాబట్టి మాఘమాసం విశిష్టత గురించి, మాఘమాస ఫలితాన్ని గురించి వివరించమని అడిగాడట. అడిగితే అప్పుడు దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుని కోరికని మన్నించి ఈ విధంగా చెప్పాడు. భూపాల, భరతఖండంలో ఉన్న పుణ్యనదులకు సమమైన నదులు ప్రపంచంలో ఎక్కడా లేవు. భారతదేశంలో ఉన్న నదులే పుణ్య నదులు అని ఆయన చెప్పారనమాట. ఈ నదుల్లో ముఖ్యమైనవి 12. అయితే వీటికి పుష్కర ప్రవేశం కలుగుతుంది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరారంభం వస్తుంది. పుష్కరుడు ప్రవేశిస్తాడనమాట. కనుక అటువంటి నదుల యందు స్నానం చేసి దాన ధర్మాల్ని ఆచరించిన ఎడల దానివల్ల కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు. దత్తాత్రేయ స్వామికి త్రిముఖంగా 3 ముఖాలు ఉంటాయట. 3 ముఖాలున్న వాళ్ళకు కూడా సాధ్యం కాదని చెప్తున్నారు. అందులోనూ మాఘమాసం నందు నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితం కలగటమే కాకుండా జన్మరాహిత్యం కూడా కలుగుతుంది. జన్మరాహిత్యం, మళ్ళీ పుట్టమన్నమాట. పునర్జన్మ ఉండదు. కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మాలు చేసినచో పంచమహాపాతకాలు చేసిన వాడైనను ముక్తిని పొందగలడు అని దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడికి తెలియజేశాడు. మామూలుగా మనకి నదులకి పుష్కరాలు వస్తాయి. గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, ఇప్పుడు మొన్న తుంగభద్ర పుష్కరాలు వచ్చినట్టున్నాయి. మొన్న మళ్ళీ ఇంకో సంవత్సరం ఇంకో నదికి పుష్కరం వస్తుంది. ప్రతి 12 ఏళ్లకి నదులకి పుష్కరాలు వస్తాయి. సంవత్సరానికి ఒక్కో నది చొప్పున అనమాట. మనం గోదావరి, కృష్ణా పుష్కరాలని విశేషంగా జరుపుకున్నాం మన ప్రాంతంలో. అయితే ఏం చెప్తున్నారు ఈయన కథ? పూర్వకాలంలో గంగానది తీరపు ఉత్తర భాగంలో భాగ్యపురం అనే ఒక పట్టణం ఉండేదట. అక్కడున్న జనాలందరూ కూడా ధనవంతులేనట. కుబేరుడితోటి సమానమైన సంపదలతోటి తులతూగుతూ ఉండేవాళ్ళు. అయితే అక్కడ హేమాంబరుడనే ఒక వైశ్య పుంగవుడు ఒక ఆయన ఉండేవాడు. వైశ్య ప్రముఖుడు. ఆయన గొప్ప ధనవంతుడు. నగలు, నాణ్యములు రాసుల కొద్దీ ఉన్నాయట. కొంతకాలం తర్వాత ఆయన మరణించాడు. అయితే ఈయనకి 2 కుమారులు ఉన్నారు. మామూలుగా సంపదలు అవి ఎలా వస్తాయి? సంపాదన వల్ల. తాతలు తండ్రులు సంపాదించక కొన్ని తరాల పాటు తర్వాత తరాల్లో పిల్లలు సంపాదన పరులుగా ఉండరు, ఖర్చు పెట్టుకునేటట్టుగానే ఉంటుంటారు. మనం ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళని చూస్తాం. తాత తండ్రుల పేరు చెడగొట్టడానికి పుట్టారా వీళ్ళు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అయితే ఈ హేమాంబరుడికి 2 కుమారులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? ఆస్తిని చెరో భాగము చేసుకుని ఇష్టారాజ్యంగా తిరిగేవాళ్ళు. వ్యాపారం చేసి వృద్ధి చేయలా వాళ్ళు.
వ్యాపారం చేస్తుంటే వృద్ధి అయ్యేది, ఖర్చు పెట్టుకోవటంలోనే వాళ్ళు ఎక్కువ టైంని గడిపేసేవాళ్ళు అనమాట. దాంతో ఏమైంది, ఆస్తి అంతా పాడవటం మొదలుపెట్టింది. క్రమంగా అప్పులు కూడా మొదలైనాయి. వీళ్ళిద్దరికీ ఏంటంటే స్త్రీ విలోరత్వం చాలా ఉంది. వివాహాలు అవి కాలేదు, సంతానాలు కలగలేదు. ఎవరో ఒకళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు రకరకాల స్త్రీలను చేరదీసి వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. దుష్ప్రవర్తనకి లోనయ్యారు, చెడు సావాసాలు ఉండేవి. అయితే ఏమైంది, కులభ్రష్టత్వం వచ్చేసింది. వాళ్ళ చుట్టాల్లో ఎవరు వాళ్ళని కలుపుకోలే, ఒక్కడు కూడా వాళ్ళకి పిల్లనివ్వడానికి సిద్ధం కాలేదు. ఆస్తికి ఆస్తి పాడయింది, వంశనాశనం కూడా ఎదురైంది వాళ్ళకి. అయితే ఏమైందట, పెద్ద కుమారుడు ఒక అమ్మాయితో కలిసి ఉద్యానవనంలో విహరిస్తుండగా తాజ్పాము గరిచి చనిపోయాడట ఒకడు. ఇంకొకడు గంగానదిలో ఎక్కడికో వెళ్తూ నది దాటే సమయంలో నావలోంచి పడిపోయి గంగలో మునిగి చనిపోయాడట రెండోవాడు. ఇద్దరు పైకి తీసుకెళ్ళిపోబడ్డారు. మరణించిన తర్వాత ఏముంది, ఇప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదండి. మరణం తర్వాత ఏమవుతుంది అని బోల్డని ప్రశ్నలు వస్తుంటాయి. ఏమవుతుందో మనం ఎవరెళ్ళి చూసొచ్చాం? చూసాక ఇంకేమీ వచ్చేది ఉండదు కదా. వచ్చేది ఉన్నా మనం అది చెప్పగలిగేటట్టుగా ఉండం. మనం చూస్తాం మరణించిన తర్వాత, మనకు తెలుసు. కానీ దాన్ని గుర్తుపెట్టుకునే ప్రజ్ఞ భగవంతుడు మనకి ఇవ్వాల, మళ్ళీ మనని మాయలోనే పడేస్తాడు. అయితే వీళ్ళకి ఎలా తెలుసండి అంటే, వ్యాస మహర్షులు వ్యాస మహర్షి రాశారు కదా ఈ భాగవతాలు పురాణాలు అన్నీ, ఆయన రాసినవే కదా. వాళ్ళు ద్రష్టలు, అంటే చూడగలిగేవాళ్ళు, వాళ్ళకి తెలుసు. అందుకని ఇలా ఉంటుందని చెప్తున్నారు అంతే. ఎవరెళ్ళి చూసొచ్చారు లాంటి ప్రశ్నలు మాత్రం వేయబోకండి. పురాణంలో ఎలా ఉందో అలాగే చెప్పుకుంటాం మనం. అయితే ఏమైంది, యమదూతలు వచ్చి ఇద్దరిని యమలోకానికి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత ఈ చిత్రగుప్తుడు ఏం చేశాడు, మామూలుగా అక్కడికి వెళ్ళాక లెక్క చూస్తారు, వీడి పుణ్యం ఏమిటి పాపం ఏమిటి, ఎన్నాళ్ళు నరకంలో ఉండాలి, ఏ శిక్షలు వేయాలి, ఓవేళ వీడు కొన్ని మంచి పనులు చేస్తుంటే ఒకరోజు స్వర్గంలో తిప్పి తీసుకురండి అని పంపిస్తారనమాట. లెక్కలు చూస్తారు. అయితే ఈయన లెక్కలు చూసేసరికి అలా ఈయన ఏమన్నాడు, అరే ఈ పెద్దవాడిని తీసుకెళ్ళి నరకంలో బారేయండి, రెండో వాడిని మాత్రం స్వర్గాన్ని పంపించండి అన్నాడు. అనేసరికల్లా ఆయన రెండో వాడు ఆశ్చర్యపడి, అయ్యా మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలమండి, ఒక్కచోటే పెరిగాం, మా నాన్న ఆస్తి చెరుసగం చేసుకున్నాం, మా అన్నయ్య దుష్ప్రవర్తనే, నేను దుష్ప్రవర్తనేనండి, మేము సరైన వాళ్ళం కాదు, ఒకే రకమైన పాపాలు చేశాం. ఆ వాడికి పెళ్ళవలేదు, పిల్లలు లేరు, ఆస్తి పాడు చేశాడు, ఎవరికి ఏమీ సహాయాలు గిహాయాలు చేయలేదు, దుష్ప్రవర్తన ఉంది, దుస్సాంగత్యం ఉంది. నాకు అంతే, నేను కూడా అంతే. మేమిద్దరం చెరుకో రకంగా చచ్చిపోయాం. మా ఇద్దరి చావులు కూడా అర్ధాంతరపు చావులు, అకాల మరణాలు, సాధారణమైన సహజ మరణాలు కాదు. నేను గంగలో పడిపోయాను, వాడిని పాము గరిచేసింది. ఇద్దరివి సహజ మరణం కాదు. అంటే వృద్ధాప్యం వచ్చి పెద్దయ్యాక, వానప్రస్థాశ్రమం కూడా స్వీకరించాక, కుటుంబం వృద్ధి అయ్యాక కాలగతిని పొందటం వేరు, ఈ అర్ధాంతరంగా మరణించడం వేరు. మరి మేము ఇద్దరం అర్ధాంతరంగా మరణించిన వాళ్ళమేనండి, నాకెట్లా స్వర్గం లభించింది, మా అన్నకు లభించింది అని అడిగాడు. అడిగేసరికల్లా ఏం చెప్తున్నాడు అనమాట చిత్రగుప్తుడు, నాయనా నీకు ఒక వేశ్యలతోటి స్నేహ సాంగత్యం ఉంది, మీ అన్నయ్యకి ఉంది, నీకు ఉంది. నువ్వు వాళ్ళని కలుసుకోవడానికి ప్రతిరోజు గంగానదిని దాటి అవతల ఒడ్డుకి వెళ్ళేవాడివి. ఆ గంగానదిని దాటడానికి ప్రతిసారి పడవక్కర్లా, గంగ కొంచెం ఉధృతి తక్కువగా ఉంటే ఈదుకుంటూ వెళ్ళేవాడివి. ఆ వెళ్ళేటప్పుడు నీతో పాటు వచ్చిన స్నేహితుడు ఒక బ్రాహ్మణుడు. నువ్వేం చేసేవాడివి, అందులోంచి దిగి గంగానది దాటుతున్నప్పుడు జల్లుకి తడిసిపోతావు. ఆ తర్వాత నీ పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణుడికి నీ జేబులో ఉన్న డబ్బులు ఇవాళ 10 రూపాయలు స్నేహితుడికి ఇచ్చేవాడు. ఆ రకంగా నీకు నదీ స్నాన ఫలితము, దాన ఫలితము రెండూ లభించినాయి. ఇది చూడండి, వీడు అక్కడికి వెళ్ళింది ఎక్కడికి, గంగానది దాటి అక్కడ ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆవిడని కలవడానికి వెళ్తున్నాడు. ఈ పక్కనున్న స్నేహితుడు వీడు బాగా ఆస్తిపరుడు కాబట్టి వీడు వెనకాల తిరిగితే ఏదో 10-25 ఇస్తాడని ఆయన వచ్చాడు, అతను వీళ్ళతో పాటు. సహజంగా జరిగేదే కదా. అయితే ఇతనికి నిత్యము బ్రాహ్మణ దర్శనం చేయటం, బ్రాహ్మణుడికి తన దగ్గరున్న సొమ్ముని కొంత ఇవ్వడం, నదీ స్నానం చేయటం, ఈ 3 ఫలితాలు కుదిరినాయి. దానివల్ల ఇలాంటి పనులు చేసే వాళ్ళకి గోహత్యాది పాపాలు కూడా పోతాయట. నువ్వు గోహత్య చేసిన ఆ పాపం పోతుందైనా, నువ్వు చేసిన తప్పులు, నువ్వు ఆస్తిపాడు చేయటం, వివాహం చేసుకోపోవటం, నీ అర్ధాంతర మరణం, నీ తాలూకు వేశ్యా సంగమం, అవన్నీ పాపాలు నశించిపోయినాయి. కాబట్టి నీకు మంచి ఫలితమే లభించింది. దీనికి తోడు ఆయన ఏం చేసేవాడు, నది ఒడ్డున కూర్చుని ఉండేవాడు బ్రాహ్మణుడు, ఇతని కోసం స్నేహితుడు. ఆయన సంధ్యావందనం చేసుకునేవాడు, గాయత్రి మంత్రం చదువుతుంటే ఈ అబ్బాయి ఇతను వినేవాట. ఆయన సంధ్య అయిపోయాక ఇద్దరు కలిసి నది దాటేవాళ్ళు. ఆ మంత్రం వినడం వల్ల కూడా, నదీ తీరాన గాయత్రిని వినడం వల్ల కూడా
నీకు అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి నాయన. గంగా నదిలో నీళ్లు నీ మీద పడ్డం, ఆ బ్రాహ్మడి సాంగత్యం, అతనికి నువ్వు దానం చేయటం, అవన్నీ నీకు ప్లస్ అయినాయి. ఆ ప్లస్ అవ్వటం వల్లే నీకు స్వర్గం వచ్చింది, నీ పాపాలన్నీ నశించిపోయినాయి అని ఈయన చిత్రగుప్తుడు చెప్పేశారు కదా. అప్పుడు వాడు సంతోషించి, అబ్బా ఇంత బాగా దొరికింది నాకు అవకాశం అని చెప్పేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అన్నయ్యని అక్కడ వదిలేశాడా అండి అని అడగండి. అక్కడికి వెళ్ళాక అసలు ఈ ప్రశ్నలే రావు. వాళ్ళు ప్రశ్నించారు, మనకు తెలియటం కోసం ప్రశ్నించారు అంతే. జీవులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇవన్నీ భూలోకంలోనేనండి. మరణానంతరం ఎవరికి ఎవరితోటి ఏ సంబంధము లేదు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. మా అన్నయ్య రాకపోతే నేను వెళ్ళను అని అలాంటివి ఏమి అనలేదు ఆయన, పాపం వెళ్ళిపోయాడు. అయితే ఈ మాటని ఈయన చెప్తున్నారనమాట. ఇప్పుడు తెలిసి తెలియక గంగా నదిలో స్నానం చేయటం కాదు, గంగని దాటుతూ ఉండగా తడిసిపోవటం వల్ల కలిగిన స్నాన ఫలితమే ఇంత అమోఘంగా ఉంటే, కావాలని శ్రద్ధతోటి విష్ణు పూజ చేయవలన ఆసక్తితోటి గనక నువ్వు స్నానం చేసి పూజ చేస్తే నీకు ఎలాంటి ఫలితం లభిస్తుంది? తెలిసి తెలియక చేసిన స్నానం కూడా ఫలితాన్ని ఇచ్చింది. కాబట్టి నదీ స్నానం అత్యంత ఫలప్రదమైనది. గంగా నదీ స్నానం అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది. అది పర్వదినాల్లో గనక చేస్తే, దాని వెనకాల దానం కూడా ఉంటే విపరీతమైన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నదీ స్నానం తప్పకుండా మాఘమాసంలో చేయాలి. మామూలు రోజుల్లో చేసిందే ఫలితాన్ని ఇస్తుంది, మాఘంలో చేసినది పూర్తిగా విష్ణు సాయుధ్యం లభించేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి నదీ స్నానం చేయండి. అయితే దీనికి మనం మామూలు సాధారణంగా కూడా చెప్పుకుంటామండి, నదులు ప్రవహిస్తాయి, ప్రవహణశీలంగా ఉంటాయి. ప్రవహించడమే కదా వాటి లక్షణం. ఇప్పుడు పైనుంచి ఎక్కడో పుట్టిన గంగానది ఎక్కడ హిమాలయాల్లో విడవబడింది, అక్కడి నుంచి వస్తూ తనతోటి ఎన్ని ఔషధుల యొక్క ప్రభావాన్నో తీసుకొస్తుంది. తర్వాత నీటి ప్రవాహ వేగం వల్ల దాంట్లో చాలా రకాల కరెంట్స్ ఉంటాయి, ఎన్నో రకాల విద్యుత్తులు, అవన్నీ మానవ శరీరానికి ఆరోగ్యదాయినిగా ఉంటాయి. బుద్ధికి సజావైనది వస్తుందా రాదా అనేది పక్కకు పెడితే శరీరానికి ఉపయోగపడతాయి. ఆరోగ్యం బాగుంటే స్వస్థమైన శరీరంలో స్వస్థమైన ఆలోచనలు వస్తాయండి. ఆరోగ్యవంతమైన శరీరం ఉంటే ఎంతో కొంత పాజిటివ్ అయిన ఆలోచనలు వస్తాయి. మీరు మామూలుగా స్నానం చేయటం కాకుండా ఇది మాఘమాసం ప్రత్యేక దినాలు ఈ రోజున చేసి భగవంతుని అర్చించాలి అనే భావన ఉంటే అన్నీ పాజిటివ్ ఆలోచనలే వస్తాయి, అవి మనకి ప్లస్ అవుతాయి. ఈ భావనతోటే ఈ నదీ స్నానాలు అవి చేయమంటారు. దీంతో 8వ అధ్యాయం పూర్తయిందండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.